ప్రముఖ హిందూ ఇతివహమైన బ్రహ్మ వైవర్త పురాణం లింబాద్రి గుట్టను ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా కీర్తిస్తుంది. గోదావరి నది దక్షిణ తీరానికి 2 యోజనాల దూరంలో భక్త ప్రహ్లాదుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు తపస్సు చేశారు. శివపార్వతుల వివాహ సమయంలో బ్రహ్మ వివాహ కర్మలు చేస్తున్నప్పుడు తల్లి పార్వతీ పాదాలను పొరపాటుగా చూశాడు. ఈ చూపు వల్ల బ్రహ్మదేవుడు తన బ్రహ్మచర్యాన్ని కోల్పోయాడు. ఇది శివుణ్ణి ఉగ్రరూపం దాల్చేలా చేసిందని స్థల పురాణం చెబుతోంది. అప్పుడు శివుడు బ్రహ్మ 5వ తాల్ని తెంచాడని పురాణం చెబుతోంది. ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి బ్రహ్మ ఈ క్షేత్రంలో తపస్సు చేశారు. భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి కొండపై తపస్సు చేశాడు. నరసింహ భగవానుడు తపస్సుతో సంతృప్తి చెందాడు. నరసింహస్వామిని ఇక్కడ కొలువై ఉండమని కోరగా భక్తులను అనుగ్రహించడానికి ఈ పవిత్ర కొండపై ఉంచడానికి అంగీకరించారు స్వామి. ఇక్కడ కొలువై ఉన్న నరసింహస్వామిని సేవించడానికి దేవతలు ఈ పవిత్ర కొండపై రాళ్ళు మరియు చెట్ల రూపాలను ధరించారు.